హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం భీమవరం చిట్టి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ముందుగా రొయ్యల్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఎలా వాష్ చేసుకోవాలో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సేమ్ అలానే మనం దాంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం క్లియర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక బౌల్లో తీసుకొని అందులో నీసు వాసన పోయేలా కల్లుప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి 2 times. చూస్తున్నారు కదా క్లీన్ ఎలా అవుతుందో. కల్లుప్పు వేసి బాగా తిప్పడం వల్ల అందులో ఉన్న వేస్టేజ్ నీసు వాసన మొత్తం మనకి మనం స్టవ్ వెలిగించి కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పుతో కలిపి పెట్టుకున్న రొయ్యల్ని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని మనం ఉడకపెట్టుకుంటే ఏంటంటే అందులో వాటర్ మొత్తం ఇంకిపోయిద్ది కాబట్టి ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మనం కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకొని వాటర్ చూసారా ఫ్రెండ్స్ ఎలా బయటకు వచ్చినాయో అందులో నుంచి. ఇన్ కేస్ మీకు వాటర్ ఎక్కువైపోతే దాన్ని పక్కన పెట్టుకోవచ్చు బౌల్లో. మనం ఆఫ్టర్ కర్రీ చేసేటప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆ వాటర్ని. ఒక 40% ఉడికేదాకా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ఫస్ట్గా కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అందులో 2 యాలకులు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్గా గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అలా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి చూద్దాము. పసుపు, కారం, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా, కొత్తిమీర, ఉప్పు తగినంత. ఇలా ఇంగ్రీడియంట్స్ మొత్తం మనకు కావాల్సినవన్నీ ఒక సైడ్న పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీరు తగినంత వేసుకోండి. బికాస్ ఇది రొయ్యల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం చూసుకొని ఫస్ట్గా మనం తరిగిన ఉల్లిపాయలని వేసుకుందాం.
దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాం. అలా చూసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేపుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనకి గోల్డెన్ కలర్లో వచ్చింది. సో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన కొబ్బరి పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చూసారా, దగ్గరికి పడిపోయింది. ఇప్పుడు మనం వేసిన మసాలా అది మొత్తం. సో మనం ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యల్లో వచ్చిన వాటర్ని తీసుకొని మళ్ళీ ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ తగ్గినట్టు మనం వాటర్ వేసుకొని దాన్ని కలుపుకోవచ్చు. సో అది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యల్ని తీసుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకున్న ఒక 15 మినిట్స్ తర్వాత చూసారా, ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది మొత్తము. సో కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం దానికి పట్టిద్ది. సో స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే అప్పుడు కర్రీ ఉడికిపోయినట్టే. సో చూసారు, అది కలర్ మారిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఎంత బాగా కనిపిస్తుందో. సో వేడి వేడి
చిట్టి రొయ్యల భీమవరం చిట్టి రొయ్యల కర్రీ అయిపోయింది. ఒక చిన్న బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉండిద్ది.